హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో రాజేశ్వరి గారి గార్డెన్ చూద్దాం రండి. కళ్ళు చెదిరే ఎన్నో రకాలైన సీజనల్ ఫ్లవర్స్, చాలా అందంగా ఉంటుంది గార్డెన్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారా, ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తుంటే ఒక నర్సరీలాగా కనిపిస్తుంది కదా. ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు. స్టీల్ ప్లాంట్లోని సెక్టర్ 6లో గ్రౌండ్లో వేశారనమాట. క్వార్టర్స్లో చాలా అందంగా వేశారు ఈ మొక్కలన్నీని. రాజేశ్వరి గారి గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఒక ఆర్డర్లో పెట్టారు. కుండీలు అయినా ఫ్లవర్స్ అయినా సీజనల్ ఫ్లవర్స్ చూడండి, అన్ని రకాల ఉన్నాయి. ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. ఒక సంవత్సరం అయితే నేను వేసాను, చాలా బాగున్నాయి అన్నమాట. బయట నుంచి చూడండి, చక్కగా కనిపిస్తున్నాయి మొక్కలన్నీ. బయట ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసాం చూడండి, పైనుంచి. మా ఫ్రెండ్ సీతగారు వాళ్ళ ఇంట్లో నుంచి తీసామన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది పైనుంచి. మొక్కలు పెంచాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి. వాళ్ళకి అంత ఓపిక అనమాట. అంత బాగా వేశారు మొక్కలు. చాలా హెల్తీగా కూడా వచ్చాయి ఫ్లవర్స్ మొక్కలు అన్నీని. చామంతులు అయితే అయిపోయి సీజన్ అయిపోయింది కదా, చామంతులు అయిపోయాయి. కానీ సీజనల్ ఫ్లవర్స్ మనకి మే నెల వరకు వస్తుంటాయి. ఇన్ని వెరైటీస్ సీజనల్ ఫ్లవర్స్ చక్కగా వీళ్ళు సీడ్స్ నుంచి నెక్స్ట్ ఇయర్ దాచుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు. చాలా కేర్గా చూస్తున్నారు మొక్కలను అయితే. ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా రాజేశ్వరి గారు ఎంత కష్టపడుతున్నారో ఈ మొక్కల కోసం. ఇవి చూసారు, ఈ మొక్కలు అయితే కొన్ని నర్సరీల్లో కూడా దొరకట్లేదు. నేను మొన్న కడియప్లంకి వెళ్ళాను కదా, అక్కడ కూడా లేవు. చాలా బాగున్నాయి అన్నమాట ఈ ఫ్లవర్స్లో. దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఇంకా పింక్ కలర్ కూడా ఉంది. పిటీనియంలో చిన్న సైజు వచ్చిందనమాట. దాంట్లోనే చిన్న సైజు వచ్చే ఫ్లవర్స్ అవి. పిటీనియం వేరు, ఇవి వేరు అనమాట. ఇవి చూడండి చక్కగా వైట్ కలర్ కూడా ఉన్నాయి. వైట్ కలరు, పింక్, ఆరెంజ్, పింక్ షేడు. ఈ చామంతుల్లో అన్ని రకాలు ఉన్నాయి చూడండి. చామంతులు అయితే సీజన్ అయిపోయాయి, కానీ నేను ఎప్పటి నుంచో వద్దాం అని కొంచెం లేట్ అయిపోయింది. ఫ్లవర్స్ అన్నీ కొంచెం డల్ అవ్వాయి అనమాట. సీజన్ అయిపోయింది కదా. చూడండి, బంతులు అయితే అసలు రౌండ్గా వేశారు, చాలా బాగుందన్నమాట. చూడండి, అన్ని రకాల బంతులు వేశారు. ఎల్లో అండ్ రెడ్ చాలా బాగుంది. ఆరెంజ్ కలరు చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, ఇటుపక్క అంతా ఆరెంజ్ కలర్ వేశారు, ఇటుపక్క అంతా ఎల్లో వేశారు. ఇవి చూడండి, వైట్ కలరు, వైట్ అండ్ ఎల్లో చాలా అందంగా ఉన్నాయి చామంతులు. ఈ లైన్ అంతా చామంతులు వేశారు చూడండి. ఫ్లవర్సే కాకుండా ఇంకా వెరైటీస్ చాలా మొక్కలు ఉన్నాయి. ఇది చూసారా, చక్కగా ప్లాస్టిక్ టబ్లో ఒక మామిడి మొక్క వేసారు చూడండి, ఎంత చక్కగా వెదుగుతుందో. చాలా బాగుంది కదా ఐడియా. ప్లాస్టిక్ డబ్బాల్లో వేశారు. వెదక్కోకుండా కొమ్మలు కట్ చేసుకుంటే చక్కగా కిందే గుబురుగా వస్తుంటుంది. ఆ పక్క గార్డెన్లో చూడండి, చక్కగా కోడిపుంజులు పెంచుతున్నారు. చూడండి ఎంత బాగుందో కోడిపుంజు. ఇవే కాకుండా హెల్త్కి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మొక్క చూసారా, రణపాల మొక్క. ఇది కిడ్నీ స్టోన్స్కి చాలా బాగా పనిచేస్తుందంట. ఎర్లీ మార్నింగ్ ఒక ఆకు తింటే కిడ్నీ స్టోన్స్ పడిపోతాయంట. ఈ మొక్కలన్నీ చూసారా, హ్యాంగింగ్ మొక్కలు. దాని కిందన్నీ జెడ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి చూసారా, ఇదేమో షాంపూ మొక్కలాగా ఉంది. దాంట్లో రకాలు ఉన్నాయి, కానీ అది వేరు ఇది వేరు అనుకుంటా. నెక్స్ట్ ఇటుపక్క అంతా చూడండి, చక్కగా నిమ్మ చెట్టు ఉంది. ఇక్కడన్నీ ఇటువైపు అంతా డాలియా వేశారనమాట. డాలియా మొక్కలు చాలా బాగున్నాయి. ఇక్కడ హ్యాంగింగ్ మొక్కలు చూసారా, జేడు మొక్కలు, హ్యాంగింగ్ మొక్కలు అన్నీ చాలా అందంగా పెట్టారు. మీరు ఒకటి గమనించారో లేదో, ఇక్కడంతా ఒక పెయింట్ చూడండి, గ్రీన్ అండ్ చక్కగా ఆరెంజ్ కలర్లో కుండీలకి అవే వేశారు, కిందంతా అవే వేశారనమాట. చాలా బాగుంది పెయింట్. గార్డెన్కి చాలా సూట్ అయింది. ఆ కలర్ కుండీలు కానీ రెడ్ గ్రీన్ కుండీలు పెట్టారు చూడండి, ఎంత బాగున్నాయో. ఈ జెడ్ ప్లాంట్ చూడండి, చాలా అందంగా ఉన్నాయి, చక్కగా పెట్టారు. ఇవి జెడ్ ప్లాంట్ ఏంటంటే ఆక్సిజన్ మొక్కలు, మంచి ఆక్సిజన్ ఇస్తాయి మనకి. ఇక్కడ లెమన్ గ్రాస్ కూడా ఉంది,
చూడండి ఇదిగో లెమన్ గ్రాస్ అనమాట, చిన్న మొక్క వేసుకున్నారు. ఇక్కడ అన్ని కుండీల్లో గులాబీలు వేశారు చూడండి, హైబ్రిడ్ గులాబీలు చాలా బాగున్నాయి. ఇవి చూసారా క్రోటన్ మొక్కలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వీటి పేరు కూడా నాకు ఐడియా లేదు, చాలా బాగున్నాయి అన్నమాట మొక్కలైతే. ఇవన్నీ చక్కగా మనకి ఆక్సిజన్ ఇస్తాయి ఈ ప్లాంట్స్ అన్నీని. ఇంటి ముందు పెట్టుకున్నారు, చాలా బాగున్నాయి కదా ఈ ప్లాంట్స్ అన్నీని. ఈ మొక్కలను అయితే బోన్సాయి కింద కూడా చేస్తారు. ఈ కుండీలు చూసారా, కుండీలకి చక్కగా ఎల్లో, గ్రీను, ఆరెంజ్ కలర్ పెయింట్స్ వేసారనమాట. అదే కాకుండా ఈ అవుట్లైన్ బార్డర్ నడిచి ప్లేస్లో చూడండి చక్కగా ఆ కలర్సే వేశారు. రెడ్ అండ్ ఎల్లో, గ్రీన్ కలర్స్ వేసారనమాట. రెడ్ అంటే ఆరెంజ్, చాలా బాగుంది పెయింటింగ్ కూడా. అసలు ఈ పెయింటింగ్ వేసి తర్వాత మొక్కలు పెట్టారనమాట, చాలా అందంగా ఉంది. గార్డెన్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది గార్డెన్ చూస్తుంటే. ఈ ఫ్లవర్ చూసారా, ఇవి కూడా సీజనల్. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, పింక్ అండ్ వైట్, చాలా బాగున్నాయి అన్నమాట. ఇది చూసారా వైట్ కలర్ చామంతి, చాలా బాగుంది కదా. కుండీలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో, మంచి కలర్స్ అన్నీ ఒకేలాంటి కలర్ వేశారనమాట. చూడండి గార్డెన్ అంతా ఎంత చక్కగా కనిపిస్తుందో. చామంతి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, అసలు బ్యూటిఫుల్ గార్డెన్. రెండు కళ్ళు సరిపోట్ల, అంత బాగుంది గార్డెన్ అయితే. ఎంత కష్టపడితే ఇన్ని ఫ్లవర్స్ పెంచగలం చెప్పండి. ఒక నర్సరీలాగా ఉందన్నమాట గార్డెన్ అంతా. రాజేశ్వరి గారి ఫ్యామిలీ కష్టం అంతా దీంట్లో కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్లో వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ఫ్లవర్స్ ఇవన్నీ ఇష్టం, కానీ ఏదో కొంచెం కొంచెం పెంచుకుంటారు. ఇన్ని ఫ్లవర్స్ చాలా బాగా పెంచారు. హ్యాంగింగ్ మొక్కల్లో చూడండి అన్నీ పిటోనియం వేసారనమాట. కలర్స్ చాలా బాగున్నాయి చూడండి. ఈ కలర్ అయితే చూడండి చాలా బాగుంది, వంగ పువ్వు కలర్ అనమాట. పర్పిల్, పింక్, వైట్, చాలా బాగున్నాయి ఈ కలర్స్ అన్ని కలర్స్ వేశారు. ఇంకా అలా 15 డేస్ ముందు వచ్చుంటే ఇంకా అందంగా కనిపించింది మనకి. పర్వాలేదు, చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు. చూడండి ఎంత బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ. ఆగ్లోనిమా ప్లాంట్స్ ఇవి చాలా రకాలు పెట్టారు. ఈ మొక్క ఆ మొక్క అని కాదు, దాంట్లో నాకు చాలా పేర్లు కూడా తెలియవు. అన్ని రకాల మొక్కలు వేసుకున్నారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో గార్డెన్ అయితే. ఆ మొక్కలు, కుండీల కలర్స్ చాలా అందంగా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్లో చాలామంది క్వార్టర్స్లో ఇలాంటి మొక్కలన్నీ వేసుకున్నారు. నేను ఇంకొక వీడియో కూడా, ఒక 2 వీడియోలు పెడతాను నెక్స్ట్ వీడియోల్లో. అవి కూడా కంపల్సరీ చూడండి, అవి కూడా చాలా అందంగా ఉంటాయి. ఒక్కొక్క గార్డెన్లోనూ ఒక్కొక్క రకమైన ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి ఆ గార్డెన్స్ కూడా. రాజేశ్వరి గారు, మీ గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగా చేశారు. కుండీలు పెయింట్ కానీ చూడండి, మంచి కలర్ కుండీలు పెయింట్ కనిపిస్తున్నాయి. కుండీలు చక్కగా చుట్టూ అన్నీ ఒకేలాంటివి వేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ గార్డెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రాజేశ్వరి గారి గార్డెను ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. గార్డెన్ అంతా చాలా అందంగా ఉంది, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.